హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్తీగా అలాగే టేస్టీగా ఉండే ఒక రెసిపీ చూపించబోతున్నానండి. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గుప్పెడు వరకు కూడా మీల్ మేకర్ అనేది తీసుకోవాలి. అదేనండి సోయా చంక్స్. వీటిని ఒక 2-3 సార్లు గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల వాటికి ఉన్న కొంచెం స్మెల్ అనేది పోతుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా స్మెల్, ఆ స్మెల్ అంతా కూడా పోతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి వేరొక బౌల్ తీసుకొని కొంచెం సాల్ట్, మీరు ఎగ్స్కి సరిపడా సాల్ట్, నేను 2 ఎగ్స్కి సరిపడా తీసుకుంటున్నాను. కావాలంటే మీరు మిరియాల పౌడర్తో కంప్లీట్గా చేసుకోవచ్చు, ఎర్రకారంని అవాయిడ్ చేసేసి. బట్ నేను ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఎర్రకారం అనేది వేస్తున్నాను. ఇందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల సాల్ట్ అనేది కరుగుతుంది. అలాగే మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా సోయా చంక్స్ని, వాటిని గట్టిగా స్క్వీజ్ చేసుకొని వాటర్ అనేవి లేకుండా ఇలా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. కావాలంటే మీరు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. సో అన్నిటినీ కూడా ఈ విధంగా వాటర్ అనేవి గట్టిగా పిండేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఇది ఒక గుప్పెడు మిల్ మేకర్కి 2 ఎగ్స్ అనేవి తీసుకుంటున్నానండి. ఇలా మొత్తాన్ని కూడా క్రష్ చేసుకొని వేసేసుకున్న తర్వాత చెప్పాను కదా నేను 2 ఎగ్స్ అని చెప్పేసి, ఇవి వేరొక బౌల్లోకి తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా బీట్ చేసుకున్న ఎగ్ మొత్తాన్ని కూడా మనం ఆల్రెడీ మిల్ మేకర్ని క్రష్ చేసుకున్నాం కదా, ఆ బౌల్లోకి వేసేసుకోవాలి. ఆ బౌల్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఆ మిల్ మేకర్కి ఆ ఎగ్, ఉప్పు, కారం మొత్తం కూడా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. సో నేను ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేశాను. ప్యాన్ అనేది ఇలా తీసుకున్నాను, అది మధ్యలో కొంచెం పైకి లేసి ఆయిల్ అనేది అటు ఇటుగా వెళ్ళిపోయింది. సో మీరు ఒక చిన్న కడాయి లాంటిది తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఒకసారి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే ఆ మిల్ మేకర్కి కూడా మొత్తం అనేది పట్టేసి టేస్టీగా ఉంటుంది. మిల్ మేకర్ కూడా ఫ్రై అవుతుంది అనమాట కొంచెం. సో ఈ విధంగా ఆమ్లెట్ వేసేసుకొని 2 సైడ్స్ కూడా బాగా కాల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే మనకి ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని అంటే ఈ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి బదులుగా కానీ, ఈవినింగ్ టిఫిన్కి బదులుగా అంటే డిన్నర్కి బదులుగా కానీ తీసుకుంటే చాలా హెల్తీ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. డిన్నర్ టైంలో అంటే కొంచెం 6 కల్లా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం సోయా చంక్స్ హెల్తీ కాబట్టి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయండి. సో ఇది వాళ్ళ మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.